హలో బ్యూటిఫుల్ పీపుల్, మన సబ్స్క్రైబర్ 4 గుడ్లు వేసి ఒక నూడిల్స్ చేయమన్నారు. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా 4 గుడ్లు అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఆ 4 గుడ్లను ఎరగొట్టేసి జగ్గులో వేసుకుని ఉప్పేసాను. ఆగాగు ఉండా స్టవ్ వెలిగిస్తున్నాను. ఏంటి నువ్వు గుడ్లు నా చికెన్ పట్టుకుంటున్నావు? అదేంటి స్వామి, ఎగ్ నూడిల్స్ కదా చేయమన్నారు కస్టమర్. నేను అంటుంది ఆ చికెన్ నా గుడ్లు ఎందుకు పట్టుకుంటున్నావు అని. పట్టుకుంటే ఏమైంది స్వామి? మీరు మాలేసుకున్నారు కదా స్వామి, గుడ్లు నా చికెన్ పట్టుకోకూడదు కదా. ఇలాంటి చిల్లర పనులన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు అసలు? ఇలా మీరు చిల్లర వేషాలు వేయాలనుకుంటే మాల తీసి ఎన్నైనా వేసుకోండి. మాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయొద్దు. అయిపోయింది స్వామి మీరు చెప్పడం. అసలు మీకు ఎవరు చెప్పారు స్వామి మాల్లో ఉంటే చికెన్ గుడ్లు పట్టుకొని ఉండకూడదు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఒకసారి, మన వృత్తి దైవం లాంటిది అండ్ నా కర్తవ్యాన్ని చాలా ధర్మబద్ధంగా పాటిస్తున్నాను. అండ్ నేను మాల వెయ్యాలో తీయాలనేది మీరు నాకు చెప్పవసరం లేదు. అండ్ నేను మాల వేసింది నా మనశ్శాంతి కోసం. ఇంకా వీడియోలు అంటారా, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ కామెడీ వీడియోస్ చేయడం నా వృత్తి. నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియోలు అనేది తీస్తున్నాను. నేను చూడాలనుకుంటే చూడండి స్వామి, లేదంటే స్కిప్ చేసేసేయండి నా వీడియో. కానీ ఇలా ఫేక్ కామెంట్స్ మాత్రం చెయ్యొద్దు. చాలా మంది ఇంపాక్ట్ అవుతారు ఆ కామెంట్స్ వల్ల. మాట్లాడుతూ మన నూడిల్స్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలి కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. హర హర మహాదేవ్.